గల్లీలు గల్లీలు తిరుగుతాయి. విలేజ్ టూర్ అనుకోండి. ఇంకా ఇది ఇక్కడ ఇది చూసినారు కదండి, ఇది వచ్చేసి కమ్యూనిటీ వాష్రూమ్ అనమాట. అది బట్టలు గిట్ట పిండుకుంటారు వాళ్ళంతా కూర్చొని. ఇందులో మొత్తం సిమెంట్ రోడే ఉంది. గల్లీలు ఉన్నాయి కాబట్టి సిమెంట్ రోడే మొత్తం. బ్యాలెన్సింగ్ అనుకుంటా ఇక్కడ గురించి. ఇక్కడ ఏంటంటే బేసికల్గా వీళ్ళ కమ్యూనిటీలో బట్టలు పిండుకోవడానికి దానికి దీనికి భలే పని చేస్తాయి అన్నమాట. అక్కడ చూసినారా ఇల్లు ఎట్లున్నాయో. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు చాలా మంది అడుగుతున్న రిక్వెస్ట్ ఏంటంటే చైనాలో స్లమ్ ఏరియాస్ ఎలా ఉంటాయి, ఏం సంగతో చూపించు భయ్యా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో కాబట్టి ఈరోజు ఆ వీడియోలో మనం ఒక పర్టికులర్గా మా దగ్గరలో ఉన్న ఒక స్లమ్ ఏరియాకి పోదాం. స్లమ్ ఏరియాకి పోయిన తర్వాత అక్కడ పోయి చూపిస్తాం మీకు ఎట్లుంటుంది ఏం సంగతో. దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉంటాయి. అది ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ వాటర్ రిజర్వ్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారనమాట. ఏంటంటే యాక్చువల్లీ వర్షాలు పడ్డప్పుడు రోడ్లన్నీ చిత్తడి కాకుండా నీట్గా ఒక వాటర్ అని పోయి ఒక దగ్గర స్టోర్ అయ్యేటట్టు మధ్యలో ట్రెడిషనల్గా కడతా ఉంటారు. సో అది కూడా నేను మీకు చూపిస్తా, అది ఎట్లుంటుంది ఏం సంగతి చూద్దాం. దానికన్నా ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మన కటింగ్ ఎట్లుందో మీరు కంపల్సరీ కమెంట్ చెప్పండి. కటింగ్లో ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి మీ అమూల్యమైన కమెంట్ చెప్పండి. నేను అసలు లాస్ట్లో చెప్తాను అనమాట. యాక్చువల్లీ ఇది ఎవడి మిస్టేక్ వల్ల ఇంత దారుణమైన కటింగ్ చేసినాడు మనకు బార్బర్ అని చెప్పేసి చెప్తాను. నేను యాక్చువల్లీ ఒక ఫోటో చూపించిన, ఆ ఫోటో ప్రకారం చేయమంటే మనం ఇట్లా చేసిన అనమాట. ఎందుకు చేసిన ఏ సంగతి నేను లాస్ట్లో చెప్తా. వీడియో మొత్తం ఆన్సర్గా కంటిన్యూ చేయండి. లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టండి అబ్బా. లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. వీడియో అయితే చూస్తూ ఉన్నారు కానీ లైక్ మాత్రం కొట్టకుండా పోతా ఉన్నారు. ఎందుకు భయ్యా అంత పగ పెట్టుకున్నారు నా మీద నాకు అర్థం కాదు. కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. లైక్ కొట్టండి. ఇంకా ఈ కటింగ్ గురించి మీ అమూల్యమైన క్రేజీ క్రియేటివ్ కమెంట్ మాత్రం ఫస్ట్ షూర్గా పెట్టండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది వచ్చేసి బేసికల్గా స్లమ్ సొసైటీ ఎంట్రన్స్ అనమాట. ఇది ఉంది కదా, ఇట్లా పెద్ద బార్గేట్ లాగా పెట్టినారు. దానిలో పోతే మనకి స్లమ్ ఆఫీస్ అన్నీ వస్తాయన్నమాట. యాక్చువల్లీ ఎవరు ఉంటారు ఏ సంగతి అని మొత్తం ఏదో పాతకాలం ట్రెడిషనల్ లాగా అనిపిస్తుంది అంతా. ఇది డెడ్ ఎండ్ ఉందండి. మనం అటు నుంచి వెళ్దాం. ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట స్లమ్ అనేది, చైనాది. ఓకే అండి, స్లమ్స్ అన్నారు కదా, చైనా అది. నాకు కనిపించే స్లమ్ ఇది ఒకటి. చూడండి మీ కళ్ళతో ఎలా ఉంటుందో. ఓకే, ఇవన్నీ ఇల్లు దగ్గర ఎట్లున్నా చూసారు కదా. సేమ్ మన ఓల్డ్ సిటీ అనమాట. ఇది ఇంచుమించు మన ఓల్డ్ సిటీ లానే కనబడుతుంది నాకు. గల్లీల మీద గల్లీలు ఉన్నాయన్నమాట విపరీతంగా. జనాలు అయితే ఒక్కరు కనిపెట్టలేదండి యాక్చువల్లీ గల్లీ బయట. యాక్చువల్లీ ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ భలే ఉంటాయండి. చూసినారు కదా, చిన్న కంపెనీస్, చిన్న కార్స్, ఇంకా మన పెంకుటిల్లు కూడా చూడవచ్చు ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇక్కడ ఉన్నాయి కదా పెంకుటిల్లు కూడా నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ. మనలాగానే సేమ్ పాతకాలం పెంకుటిల్లులా ఉంది కదా స్ట్రైట్గా ముందు. అటు సైడ్ పోయి చూద్దాం. ఇక్కడ ఏం లేనట్టుంది. భలే ఉన్నాయి ఈ గల్లీలు అయితే. ఓహో, ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. చూసినా కదా ఎంత పాత ఓల్డ్ కాలంలో ఉన్నట్టు ఇల్లులు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూసినా కదా మనుషులు కూడా అంతా ముసలిలో ఉన్నారు ఇక్కడ ఎక్కువ మటుకు. చైనా అని ఒక విషయంలో మెచ్చుకోవచ్చండి. యాక్చువల్లీ ఏంటంటే బేసికల్గా ఈ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రతి ఒక్క దగ్గర మనకు కనిపిస్తుంది అనమాట. ఈ ఫౌంటైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క సిటీలో, మీన్స్ ఎక్కడెక్కడ టౌన్స్ ఉంటాయి అన్నిటి దగ్గర ఉంటుంది అన్నమాట వాటర్ ఫౌంటైన్. వాటర్ రిజర్వ్స్ గురించి ఇక్కడ ఏంటంటే బేసికల్గా వీళ్ళ కమ్యూనిటీలో బట్టలు పిండుకోవడానికి దానికి దీనికి భలే పని చేస్తాయి అన్నమాట. అక్కడ చూసినారా ఇల్లు ఎట్లున్నాయో మీకు చూపిస్తా. ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా అక్కడ మొత్తం పెంకుటిల్లులే అన్నీ.
మనం వెళ్దామండి, ఇంకా ఎక్కువసేపు ఉంటాయి ఇక్కడ. నా బొంగు భోషణం అవుతుంది ఇక్కడ, ఎందుకంటే కొట్టి చంపేస్తారో అనిపిస్తుంది. విచిత్రంగా చూస్తూ ఉన్నాను నన్ను, ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళు ఫారినర్స్ చూడరు అన్నమాట. వీళ్ళు బేసికల్గా చాలా మటుకు ఫారినర్స్ అంటే చాలా తక్కువ విలేజెస్లలో అయితే, ఎప్పుడో ఒకసారి, కాబట్టి కొంచెం సర్ప్రైజింగ్గా చూస్తుంటారు అన్నమాట. దాని గురించి కొంచెం డౌట్. విలేజ్ అయితే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సేమ్ పక్క మన విలేజ్లో చూసినట్టే ఉందన్నమాట. నేను ఇటు సైడ్ కూడా వెళ్దామని అనుకుంటున్నా, చూద్దాం. వెళ్ళి గల్లీలు తిరుగుతాయి, విలేజ్ టూర్ అనుకోండి. ఇంకా ఇది కమ్యూనిటీ వాష్రూమ్స్ లాగా ఉంటాయి అనమాట. జనాలు అయితే ఎవరు లేరండి, యాక్చువల్లీ జనాలు కనిపించట్లా బయట. ఇక్కడ ఇది చూసినారు కదండి, ఇది వచ్చేసి కమ్యూనిటీ వాష్రూమ్ అనమాట. అది బట్టలు గిట్ట పిండుకుంటారు వాళ్ళంతా కూర్చొని. ఇంకా గల్లీలు ఉన్నాయండి, యాక్చువల్లీ చాలా చిన్న గల్లీలు ఉన్నాయి. అబ్బా, ఇటు సైడ్ పోయి చూద్దాం. బుల్లయ్య టైప్లో ఉందన్నమాట ఇదంతా. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా చైనాలో ఇట్లాంటి గల్లీలో. నేను బయటికి వెళ్ళడమే నాకు కష్టం అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలో బయటికి అర్థం కావట్లేదు. చాలాసేపు అయింది తిరుగుకుంటా ఈ గల్లీలలో తిరుగుతూనే ఉన్నా. చూసారు కదా, మీకు అంతే అజీవ్ అనిపిస్తుందా ఎట్లున్నాయో గల్లీలో? మొత్తం సిమెంట్ రోడే ఉంది, గల్లీలు ఉన్నాయి కానీ సిమెంట్ రోడే మొత్తం. మనము ఇంకా బయటికి వెళ్తే మంచిది. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ మెయిన్ రోడ్ వచ్చేసిందండి. నాకైతే ఇప్పుడు అజీబ్ అనిపిస్తుంది, మెయిన్ రోడ్ ఇక్కడికి వచ్చిందనమాట. గల్లీలలో జరిగినా కదా, కొంచెం చాలాసేపు తిరిగిన. యాక్చువల్లీ వీడియో రికార్డింగ్ 10 నిమిషాలు చేసినచ్చు, కానీ బయట తిరగడం మాత్రం చాలాసేపు తిరిగాను అనమాట. కన్ఫ్యూజన్ అవుతా ఉంది నాకు. మీకు ఎట్లా అనిపిస్తుందో చెప్పండి నాకు. ఓకే అండి, చూసారు వీడియో, మీకు ఎలా అనిపించింది? కటింగ్ గురించి చెప్పాలా? ఓకే, మళ్ళీ స్టేట్మెంట్ క్లోజ్ చేయకపోతే బాగుండదు కదా. కటింగ్ గురించి ఏంటంటే, యాక్చువల్లీ నేను గూగుల్లో నుంచి ఒక మంచి ఫోటో తీసుకొని చూపించామన్నమాట వాడికి. అరే ఇక ఇట్లా కటింగ్ చేయరా అని చెప్పేసి. వాడు బ్యాలెన్సింగ్ అనుకుంటా ఇక్కడ మొత్తం ఎగరగొట్టి పడేసినాడు. మనకు యాక్చువల్లీ తెలుసు కదా ఎట్లుంటుంది మన పరిస్థితి. కాబట్టి ఈ లెవెల్ వరకు కటింగ్ చేయరా బాబు అని చెప్పేసి అంటే మొత్తం ఈ వరకు లేపేసినాడు అనమాట. సో ఇంకా కొన్ని రోజులు ఆడుతుంది మొత్తం రికవర్ కావడానికి. ఓకే అండి, మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుతున్నట్టయితే నేను చెప్పే ఇంట్రెస్టింగ్ కమెంట్స్ మాత్రం ఫర్ షూర్గా పెట్టండి. మా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ మాత్రం ఫర్ షూర్గా పెట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాత్రం అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. జై హింద్, బై బాయ్.